పశ్చిమ బెంగాల్లో పవన్ రాకెట్ సంచలనం రేపుతోంది. హౌరాకు చెందిన శ్వేతా ఖాన్, తృణమూల్ కాంగ్రెస్ చెందిన రాజకీయ నేతలతో దిగిన ఫోటోలు దుమారాన్ని రేపుతున్నాయి. హౌరాకు చెందిన శ్వేతా ఖాన్, ఆర్యన్ ఖాన్లు ఓ యువతిని ఉద్యోగం పేరిట ట్రాప్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డాన్సర్గా పనిచేయాలని బలవంతం చేయగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 6 నెలలుగా ఓ ఫ్లాట్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు కేసును విచారిస్తున్న సమయంలో పవన్ రాకెట్కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఎంసీ మంత్రి అరూప్ రాయ్, ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీతో కలిసిన దిగిన ఫోటోలను శ్వేతా ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వ్యవహారం వెనుక టీఎంసీ నేతలు ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేతలను ఎందుకు సస్పెండ్ చేయడం లేదో చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ రాకెట్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న శ్వేతా ఖాన్, ఆర్యన్ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు బెంగాల్ పోలీసులు చెబుతున్నారు.